గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఈరోజు వ్లాగ్ ఏంటంటేనండి, ఈరోజు అయితే మండే, శ్రావణ మాసం ఫస్ట్ రోజు కదండి. నేనైతే మార్నింగ్ 5:30కి లేచాను. లేచి చూడండి, వాకిలు అయితే కడిగేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి. మా దగ్గర చూడండి, అందరూ ఉదయాన్నే లేస్తారు. అందరూ శుభ్రంగా కడుక్కోవడాలు అవి అన్నీ చేసేస్తూ ఉంటారు. చాలామంది అయితే ఇక్కడ చేలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆల్రెడీ వీళ్ళందరూ చేలోకి అయితే వెళ్ళిపోయారు. మేమైతే కడిగి ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను చూడండి. నేనైతే అంట్లు అయితే కడిగేసుకుంటానండి రోజు. ఎందుకంటే ఇల్లు చిన్నది కదండి, ఇక్కడ తినేవి పెట్టుకోవడానికి ఉండదని నైటే అన్ని అంట్లు అయితే కడిగేసుకుంటాను. ఇంకా చూడండి, పొయ్యి దగ్గర అది కూడా అంతా క్లీన్ అయితే చేసేసుకున్నాను. అన్నీ అయితే క్లీన్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే బాక్సులు ప్రిపేర్ చేయాలి కదా, మా పాపకి మా వారికి. ఇంకా నిన్న నాన్ వెజ్ వండుకున్నామని అన్నీ తీసేసి అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. వీడియో చూస్తూ ఉండండి. అదిగండి పొయ్యి మీద అయితే నేను ఈ స్టవ్ కొనుక్కొని అయితే 1 ఇయర్ అయిందండి ఇప్పటికీ. లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలోనే కొనుక్కున్నాను. ఈ శ్రావణ మాసానికి 1 ఇయర్ అయితే కంప్లీట్ అయింది. నేనైతే మా వారికి నాకు టీ కోసం అయితే మిల్క్ అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి టీ అయితే ఉండాలి మాకు. చూడండి, నేనైతే ఫ్రిడ్జ్ అది కూడా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నానండి. ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే అన్ని క్లీనింగ్లు అయితే స్టార్ట్ అవుతాయి కదా, అదేవిధంగా నేను కూడా ఫ్రిడ్జ్ అది మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను చూడండి నీట్గా. టమాటోస్, వెజిటేబుల్స్ అయితే నైట్ మా వారు అయితే తీసుకొచ్చారు, అన్నీ సర్దేసుకున్నాను. ఈరోజు మా కర్రీ అయితే గోరుచిక్కుడుకాయ ఇంకా పొటాటో కర్రీ అయితే చేసుకుంటామండి ఈరోజు మేము. ఇదిగోండి, రైస్ కూడా తీసేసుకున్నాను నేను. కడిగి పొయ్యి మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈరోజు అయితే వైట్ రైస్ ఇంకా గోరుచిక్కుడుకాయ ఇంకా పొటాటో కర్రీ అండి ఈరోజు మాది కర్రీ. వీడియో అయితే ఇదండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.